మేషరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో ఏర్పడ్డటువంటి సంపూర్ణ కాల సర్పము ఈ రాశి వారికి లాభస్థానము, పంచమ స్థానముల్లో కేంద్రీకృతమై ఉన్నది. కాబట్టి ఆకస్మికంగా జరగవలసినటువంటి పనులన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఈ వారంలో ఈ పని ఈ రోజుకి జరుగుతుంది అని అనుకున్నారనుకోండి, అది ఆ రోజు జరగదు. దానికి ఏదో ఒక అవాంతరం వస్తుంది. అలాగే ఈ రాశి వారికి జన్మ రవి యొక్క దోషం పోయింది. జన్మ రవి యొక్క దోషం పోయినంత మాత్రం చేతనే శరీరారోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ ఎండ దెబ్బలు, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్సు, లేకపోతే నీరసం, నిస్సత్తువ, లేకపోతేనేమో అసహనము, అసంతృప్తి, ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కొంత ఉత్సాహంగా జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, 2వ స్థానమందు రవి బుధులు కూడి ఉన్నారు. జన్మ రాశి యందు కుజుడున్నారు, 12వ స్థానమందు శని ఉన్నారు. ఈ అర్గళ దోషం ఏదైతే ఉన్నదో, అనగా ఈ రాశి వాళ్ళకి ఏర్పడ్డటువంటి ద్విద్వాదశ స్థానాల్లో పాపగ్రహం యొక్క సంపత్తి. నిష్ఫలం కృషి వాణిజ్య అన్నారు. అంటే ఈ వారంలో ఏ పని చేసినా దానికి వచ్చేటువంటి ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, ఎంతో శ్రమపడి ఏదో ఒక పని పూర్తి చేస్తారు, దానికి రావాల్సినటువంటి అప్లాజ్ కానీ, దానికి రావాల్సినటువంటి ఇది కానీ పరిపూర్ణంగా మీకు లభించదు. కాబట్టి ఈ వారంలో అంతా కూడా హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఉండండి. ఎలా చేయాలంటే, ఎంత కష్టపడ్డా ప్రతిఫలం చాలా తక్కువగా వస్తుంది అని తెలిసినప్పుడు తక్కువ కష్టపడితే ఆ వచ్చేటువంటి ప్రతిఫలం మీ కష్టానికి సరిపోతుంది. కాబట్టి స్మార్ట్గానే వర్క్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారంలో కొంత ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ధన నష్టము అనేటువంటిది కూడా వాటిల్లేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. స్పెక్యులేషను, బెట్టింగు, జోదము ఇటువంటి వాటి జోలికి మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళకూడదు. అలాగే ఈ రాశి వారికి 2వ స్థానమందు బుధుడు కొన్ని సందర్భాల్లో నోరుంటే తల కాస్తుంది అన్నట్టు మీ మాటే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క స్థితిగతులు ఈ వారంలో కొన్ని సందర్భాల్లో భయపడేలా చేస్తాయి. కాబట్టి ఈ వారంలో ఈ రకమైనటువంటి వాతావరణం మేషరాశి వారికి ఉంటుంది.